హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనం మాజీ కేంద్ర మంత్రివర్యులు, అలాగే పార్లమెంటు సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు హరిరామ జోగి గారితో పాటు ఉన్నాం. హరిరామ జోగి గారు కాపు బలిజ సంక్షేమ సేన అనేది స్థాపించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే దానికి సంబంధించిన సమావేశం ఇవాళ జరిగింది. అందులో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మళ్ళీ కాపు సంక్షేమ సేన కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమైనాయా? ఎట్లా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి? మళ్ళీ మొదలు కొంతకాలం గ్యాప్ ఇచ్చారు కదా ఎన్నికల. గ్యాప్ ఏం లేదు. మాది ఒరిజినల్గా కాపు సంక్షేమ సేన. ఇప్పటికీ కాపు సంక్షేమ సేన ఉంది. దానికి ఇప్పటికీ నేను ఫౌండర్ ప్రెసిడెంట్నే. అది 2 years అయిపోయి దాని టైం అయిపోయి మరి ఎక్స్టెండ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది రిజిస్ట్రేషన్. ఓకే. ఆ స్టేజ్లో కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. మరి కమిటీలన్నీ కూడా ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఆఫ్ చేసాము. ఇప్పుడు తర్వాత మరి ఏం చేసామంటే కాపు బలిజ సంక్షేమ సేనని కొంత ఎక్స్పాండ్ చేస్తూ మరి తీసుకున్నాం. వేరే రిజిస్ట్రేషన్ చేసాం. చేసి కొత్తగా వేసినప్పుడు కమిటీలు మళ్ళీ బలిజ సంక్షేమ సేన పేరు మీద కమిటీలు వేసాం. ఇప్పుడు 2 కమిటీలు ఉన్నాయి. సంక్షేమ సేన కమిటీ లేదు. నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను. అవును అవును, అది అలాగే ఉంది. ఇది కాపు బలిజ సంక్షేమ సేవ యాక్టివ్గా ఉంది. ఓకే. ఎలక్షన్స్లో కూడా అంటే ఏంటి, కాపు సంక్షేమ సేవలో ఉన్న సభ్యులే దీంట్లోనూ. బలిజ సంక్షేమ సేవ లేదు, చిన్న మార్పులు తప్పితాయి. అంటే ఇటు బలిజ అని యాడ్ చేయడానికి రాయలసీమలో బలిజ అంటే రాయలసీమలో బలిజలు 20 లక్షల దాకా ఉన్నారు. అక్కడ ఏమవుతుందంటే అండి, కాపులు వేరు బలిజలు వేరు అనేది ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు లోకల్గా, పొలిటికల్గా. అది దాన్ని అరెస్ట్ చేయడం కోసమని దీన్ని కొంత టైటిల్లో మార్పు తీసుకొచ్చి కాపు సంక్షేమ సేన వేరు బలిజలు వేరు కాదు, కాపు బలిజ సంక్షేమ సేన అంతా ఒకటే అని అనిపించడం కొంచెం ఆ టైటిల్లో కొంచెం మార్పు తీసుకొచ్చాము. సో ఇందులో అంటే కేవలం 300 కాపులు వాళ్ళు రారు ఇందులో. ఇప్పుడు బీసీలు 300 కాపులు బీసీలు, ఓకే. తూర్పు కాపులు బీసీలు, వాళ్ళు దీంట్లో కాదు. కాపు బలిజ తెలగ ఒంటరి ఈ సబ్ కాస్ట్లే ఓసీలు. ఆ ఓసీలు మట్టిగా ఈ సంక్షేమ సేన. తెలగ ఒంటరి శాతం ఎంత ఉండొచ్చు? తెలగ ఒంటరే కాదు, కాపు బలిజ తెలగ ఒంటరి అంతా కలిపి ఈవేళ ఎవరు లెక్క వేసేది లేదు. కాపుల లెక్కే కాదండి, బీసీ లెక్క కూడా అఫీషియల్గా లేదు. కమ్మల లెక్క లేదు, రెడ్డి లెక్క లేదు. అనుకోవడం అంతే. అయితే మొట్టమొదటి మా వాళ్ళు అనుకుని కొంతమంది 25% అంటారు, కొంతమంది 22 అంటారు, కొంతమంది 20 అంటారు. గవర్నమెంట్ ఏమో లేదు 14 అంటారు. రేపు ఈ కులగణన కంప్లీట్ అవుతేనే కానీ యాక్చువల్గా ఏ కమ్యూనిటీ ఎంత పర్సెంటేజ్ ఉన్నది మనకి తేలదు. ఓకే ఓకే. అప్పుడు కానీ ఈ సబ్ కులాల లాభం కూడా ఎంత పర్సెంటేజ్ కరెక్ట్గా ఉన్నాయని తేలదు. కానీ ఏదాంటే ఏవో కొన్ని లెక్కల ప్రకారంగా మేము 22%గా ప్రతిదీ కూడా ముందుకు వెళ్తున్నాం. డిమాండ్స్ పెట్టుకున్నాం, అలాగా నడుస్తాం. ఓకే. ఇవాళ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏం నిర్ణయం తీసుకున్నారు? లేదండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఓకే. నాకు 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 150 సెగ్మెంట్లో కమిటీస్ ఉన్నాయి స్టేట్ వైజ్గా. అలాగే తెలంగాణలో ఉంది మాకు అఫిలియేటెడ్ కమిటీ. ఓకే. తెలంగాణలో కూడా మా సంఘం ఉంది. దీనికి వేరే అధ్యక్షుడు కమిటీ ఉంది. అయితే మెయిన్ కమిటీ మేమే, మాకు సబ్ కమిటీ. ఓకే. అలా కాకుండా మా మెయిన్ తెలంగాణలో ఉండే కమిటీ 300 కాపులకు కాదు. ఇక్కడ తెలంగాణలో ఉండే కాపులు బలిజ తెలంగాణలో నివసిస్తున్న కాపు బలిజ తెలగ సంబంధించిన కమిటీ. ఓకే ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మా మెయిన్ కమిటీ మొత్తంగా 150 నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి. ఓవర్సీస్ 400 మంది సభ్యులు ఉన్నారు. చాలా ఎక్స్పాండెడ్ కమిటీ. అది విషయం.
మేము మొట్టమొదటి కూడా మమ్మల్ని బీసీలో చేస్తామని డిమాండ్ ఒకటి ఉంది. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఈ క్యాస్ట్ బీసీలో ఉంది. ఓకే. బ్రిటిష్ గవర్నమెంట్ బీసీలో చేర్చారు, ఆ రోజుల్లో చేర్చారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లు సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తీసేశాడు, ఓకే. మమ్మల్ని బీసీలు తొలగించాడు. సంజీవ్ గారు ముఖ్యమంత్రి అని మరీ ఇచ్చాడు, మమ్మల్ని బీసీలో చేర్చాడు. తర్వాత బ్రహ్మాండ రెడ్డి ముఖ్యమంత్రి అని తీసేశాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి వచ్చి తీసేశాడు. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అప్పుడు పద్మనాభం గారు అరెస్టేషన్స్ అయ్యి చేస్తే వాళ్ళకి కమిషన్ వేసి మంజునాథ కమిషన్ ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ ఇచ్చాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ముందేమో బీసీలకే చేస్తూ ఇచ్చారు, అదేదో సుప్రీంకోర్టు అడ్డం వచ్చింది. తర్వాత ఏం చేశారంటే 103 అమెండ్మెంట్ ప్రకారంగా అగ్రవర్ణాల కోటాలో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 10% కోటాలో మాకు 5% ఇస్తూ చట్టం చేశాడు చంద్రబాబు నాయుడు. అయితే అప్పుడు ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో గవర్నమెంట్ అయిపోయింది. అవునండి. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయడం మానేసి నా 10% కంటిన్యూ చేయడం మొదలెట్టాడు, మా 5% ఇవ్వడం మానేశాడు. దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఓకే. ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళాం, కోర్టులో ఉంది, విచారణ జరుగుతుంది. ఆ స్టేజ్లో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కేంద్రం కూడా 5% ఇచ్చుకోవటం రాష్ట్రం ఇష్టం, మాకేం సంబంధం లేదు అన్నారు అని కూడా కేంద్రం చెప్పింది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో ఓకే ఈ నేను బీసీలో చేస్తామన్నా రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, కేంద్రానికి సంబంధించిన సబ్జెక్టు, కాబట్టి నేనేమి ఇవ్వలేను అని ప్రకటన ఇచ్చాడు. అవును. తర్వాత జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ మెంబరు బీజేపీ, అవునండి, ఆయనేమో కేంద్రానికి రాజ్యసభలో క్వశ్చన్ వేశాడు. ఆ క్వశ్చన్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈ అధికారం రాష్ట్రాలదే కానీ సెంట్రల్ కాదు అని చెప్పింది. అవును. అందుకని ఇది తర్వాత ఈ రాష్ట్రాల్లో చేరిన తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇక్కడ నడుస్తుంది, ప్రస్తుతం కోర్టులో ఉంది. ఓకే. ఓకే. ఇవాళ మొత్తం మీరు 6 తీర్మానాలు ఏవో చేశారు, దాని గురించి మనం చెప్తారంటే ఫస్ట్ ఏమో మొదటి తీర్మానం ఏంటంటే మేము వైఎస్ఆర్ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది కదా, అవును, మా సంక్షేమం మా రిజర్వేషన్స్ ఇష్యూలో వ్యతిరేకంగా ఉన్నది చేశారు కదా, అందుకని మేము మొదటి నుంచి కూటమికి సపోర్ట్ చేశారు. పర్టికులర్గా జనసేనకి చేసాం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అందుకని మా మొదటి తీర్మానం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మొదటి తీర్మానం. ఓకే, అది మొదటి తీర్మానం. రెండో తీర్మానం ఏంటంటే మంజునాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మమ్మల్ని బీసీలో చేర్చాలి. ఓకే. ఇప్పుడు మేము బీసీలు కాదు, ఓసీలో. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఓసీలుగా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఓసీల యొక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 10%లో 5% ఇవ్వాలనేది ఇప్పుడు డిమాండ్, ఎందుకంటే ఓసీలు కాబట్టి. ఇది కంటిన్యూ అయినంతకాలం అవుతుంది, ఎప్పటికైనా మమ్మల్ని బీసీలుగానే చేయండి. ఓకే, డన్. బీసీలుగా చేస్తూ బీసీలుగా వచ్చేటువంటి అన్ని సదుపాయాలు మాకు కలెక్ట్ చేయండి. రిజర్వేషన్స్ ఇష్యూ ఒకటే కాదు, ఓకే, బీసీలకి ఈవేళ ఈ ప్రస్తుత గవర్నమెంట్ అనేక సదుపాయాలు కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పెన్షన్ ఉందనుకోండి, పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ మామూలుగా 60 years వాడికే కదా వృద్ధాప్య పెన్షన్. బీసీలకి అది 50 ఏళ్ళకి కూడా ఇచ్చారు. ఓకే, కొత్త గవర్నమెంట్ అలాంటి సదుపాయాలు చాలా కలెక్ట్ చేశారు. కాబట్టి మాకు కూడా ఆ సదుపాయాలు కలెక్ట్ చేయడం కోసం మమ్మల్ని బీసీలో కన్సల్ట్ చేయండి అన్నది
ఓకే. రెండవ తీర్మానం. మూడో తీర్మానం ఏంటంటే మమ్మల్ని ప్రస్తుతం ఓసీలం కాబట్టి ఆ ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో మాకు ఆ 5% ఇవ్వద్దని. ఓకే. ఇది ఎంతవరకు ఆల్రెడీ అది ప్రకటించారు, అది అమలు చేయమని ఇది అమలు చేయండి. ఓకే. ఎంతవరకు మమ్మల్ని బీసీ చేర్చేంత చేర్చేవారు. వరకు ఆ గ్యాప్లో. ఈలోగా ఓసీలుగా మాకు ఆ ప్రావిజన్ క్రియేట్ చేయండి ఓకే. అని ప్రభుత్వానికి కోరు. అది మూడోది. ఓకే. ఓకే. అది ఇంకా నాలుగో తీర్మానం ఏంటంటే ఇంతవరకు మా మెంబర్షిప్ ఉంది, కానీ మెంబర్షిప్కి ఎంత అమౌంట్ కలెక్ట్ చేయడం వల్ల రుసుము లేదు. కానీ ప్రస్తుతం అది ప్రవేశపెట్టుతాం. అంటే కాపు సంక్షేమ బలిజ సంక్షేమలో సభ్యులుగా చేర్చే వారికి 500 రూపాయలు సభ్యత్వ రుసుము తీసుకుని ఆ డబ్బుని అనేక సేవా కార్యక్రమాలకి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ఏం చేస్తారు సార్ సేవా కార్యక్రమం? ఆ సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుందో మెన్షన్ చేసాము. ఓకే. ఇది నియోజకవర్గాలుగా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో సభ్యులు చేస్తుంది. అవి వచ్చే డబ్బుని వీటికి ఖర్చు పెట్టండి. మెడికల్ క్యాంప్స్ ఓకే. ఓకే. కాపులకే కాపు సంక్షేమమే కానీ ఓకే. ఏమండి అవసరమైన వీల్ చైర్స్ అంటే వికలాంగులకి వీల్ చైర్స్ ఉచిత కేవలం. కాళ్ళు లేని వారికి కాళ్ళు పెట్టాలి. ఓకే. రక్తదాన శిబిరాలు ఏంటది మెరిట్ స్కాలర్షిప్స్ అదే పిల్లలకి చదువు ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం ఫ్రీగా. తర్వాత చలివేంద్రాలు పెట్టడం ఇప్పుడు సమ్మర్లో. అది మట్టి కనపడుతూ ఇవ్వడం వినాయక చవితి ఫ్రీగా. ఓకే. మొక్కలు నాటడం. వృద్ధాశ్రమాల్లో పళ్ళు పంచిపెట్టడం. వృద్ధులకు చలికాలం దుప్పట్లు పంచిపెట్టడం. ఓకే. ఉచితంగా మందులు ఇవ్వడం. కుట్టు మిషన్ పంపిణీ. అంతే. కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. ఇది 5వ తీర్మానం. ఇది 5. కైలాస రథం. కైలాస రథం చనిపోయిన వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళి శవాలని శ్మశానాలకు తీసుకెళ్ళటానికి ఓకే. వెహికల్. రైట్. అనాథ ఆశ్రమాలు ఈ వీటిల్లో ఈ సేవా కార్యక్రమాలు చేయండి. ఆ మెంబర్షిప్ కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి ఈ సేవా కార్యక్రమాలు తలపెట్టి చేయండి. ఓకే. ప్రైవేట్లో గవర్నమెంట్ సంబంధం లేకుండా. అదొక తీర్మానం. ఇదేంటంటే కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఉంది కదా, నిధులు పెంచాలని నిధులు బులిశెట్టి సత్య కాదు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టోలో సంవత్సరానికి 3,000 కోట్లు ఇవ్వటానికి పెట్టారు. ఓకే. కాపు కార్పొరేషన్ అది 5,000 కోట్లు చేయమని. ఎందుకంటే బీసీలు 50%, వాళ్ళకి 1,50,000 కోట్లు పెట్టారు. మాది 25%, మాకు 15,000 పెట్టారు 5 సంవత్సరాలకి. ఓకే. దాన్ని సరిపోదా పెడుతుంది 5 అంటే అసలుకి ఆ ఇస్తానన్న 3,000 కోట్లు ఇచ్చి మీకు ఆ కార్పొరేషన్ ద్వారా కార్యక్రమాలు సక్రమంగా చేస్తే బోల్డ్ అంత అది ఓకే. కానీ అంతకు మించి అంటే ఇంక చేస్తారా లేదు. 5% ఉన్న వాళ్ళకి డిమాండ్ అది. ఓకే. సరిపోదు కాబట్టి 5% పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ కాదు, కోరుతున్నాం. రైట్. అది ఒకటి. అది కార్పొరేషను చేసే విధులు ఏమిటన్న దాంట్లో మేము కొన్ని రికమెండ్ చేశాం. ఓకే. కార్పొరేషన్ డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి దానికి వాళ్ళు గవర్నమెంట్ ఏవో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ యాడ్ చేయమంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, పనిముట్లు కొనుక్కోవడానికి సబ్సిడీ ఇవ్వమంటున్నాం. ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలనుకోండి, దానికి 1,00,000 2,00,000 అయిందనుకోండి, వాళ్ళకి ఇది 1/4 అంతా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారనుకోండి. అలాగే. ఓకే. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏదైనా సబ్సిడీ లోన్ అలా ఏమంటున్నాం. లేచి కుట్టుపోయేది చేస్తుంటారు ఆడవాళ్ళు, వాళ్ళకి ఏదైనా సబ్సిడీ చేయమంటున్నాం.
ఎస్. మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వమంటున్నాం. ఇలాగా కొన్ని రికమెండ్ చేశాం. ఓకే. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, మన నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులు కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి అంటాం ఓకే. కార్పొరేషన్ ద్వారా. రైట్ రైట్. అలా కొన్ని రికమెండ్ చేస్తాం. అదే సార్, ఓవరాల్గా ఈ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు అయితే మీరు ఇవన్నీ పెట్టారు, కానీ బలిజ సంక్షేమ సేన, కాపు బలిజ సంక్షేమ సేన. అవును సార్, ఈ కాపుల్లో సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల ఈ సంఘాలు కూడా ఎక్కువైనాయా? ఎవరి పాటికి వాళ్ళు ఉన్నాయి. సంఘం పెట్టి ఇది మంచిగా చెడుగా అనేక సంఘాలు ఉన్నాయి. చాలా మంది కాపు చేసి అని వాళ్ళు చాలా మంది సంఘాలు ఉన్నాయి. వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు. ఏ సంఘానికి ఆ సంఘం ఏదో అనుకోవడం, ఏదో రకంగా కాపులకు సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాలు అయితే ఓన్లీ లెఫ్ట్ సంఘాలు కూడా ఉన్నాయి. సంఘాలు ఏదో లెఫ్ట్ వేసుకోవడం, సంఘం పెట్టుకుని పెద్ద ఏం దాని మీద. అయితే సంఘాల్లో భిన్నాభిప్రాయాలు, భిన్నమైన రాజకీయ ఎజెండాలు ఉండడం కూడా ఒక రకంగా ఇబ్బందే కదా. ఇబ్బందిగా అంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఏదో అంటారు అండి, మజ్జిగ మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనని. అలాగా కాపుల్లో కూడా ఎక్కువ సంఖ్య. ఈవేళ 25% కాపులు ఉన్నారంటే తక్కువ కాదు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. అందుకని కొంచెం ఐక్యతా లోపం ఉంది. మేము దానికి మీరు మీలాంటి మేము మొదటి నుంచి ఆ ప్రయత్నం చేసాం. కాపు సంక్షేమాన్ని పెట్టినప్పటి నుంచి 2019లో పెట్టాను. అప్పటి నుంచి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే కంపెనీగా కాపుల్ని యాక్టివ్ చేయాలనేటువంటి ఆ ప్రయత్నాలు చేశాం. ఓకే. అందరినీ కలిపి పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అనేక రకాలు చేసాం. దాంట్లో కొంత సక్సెస్ కూడా అయ్యాము. ఓకే ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 నెలలు అయిపోయింది. అవును. సో ఎట్లా ఉంది సార్ పరిపాలన? మీ ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగా ఉందా? అనుగుణంగా ఉంది. ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఎక్కువగా ఉంది. ఆయన చిన్నవాళ్ళే కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన మనిషి. 4 సార్లు ముఖ్యమంత్రి చేయడమే కాదు, రంగం మాట్లాడాలంటే చాలా ఎక్స్పీరియన్స్డే కాదు, చాలా మేధావి. ఓకే. అందుకని ఆ మేధావిత్వం కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం. ఈవేళ గవర్నమెంట్ పరిస్థితి, రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. 1 లక్ష కోట్లతో ఇంట్రెస్ట్ అయి కట్టాల్సిన స్థితిలో ఉన్నారు 10 సంవత్సరాలు. అవును. మరి ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. కరెక్ట్. అలాంటి పరిస్థితిలో సంపద క్రియేట్ చేయాలి, సంక్షేమం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒకరి వల్ల సాధ్యపడే విషయం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అది చాలా సబబు న్యాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడేమో మీరు అభిలషించిందేమో పవన్ కళ్యాణ్ గారికి సగం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని మొదటి నుంచి ఆశించాను నేను. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఓకే. ఇప్పుడు ఆ రకం అవటం కూడా ఒక రకం మంచిది. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ కావాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే. ఓకే. ఇవాళ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ 5 సంవత్సరాల్లో ఈయనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ 2029లో చీఫ్ మినిస్టర్ అవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. 5 తర్వాత కూడా ఈయన నేర్చుకున్నదంతా కూడా రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం. కాబట్టి ఒక రకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం కూడా ఒక రకంగా మంచిదే నా అభిప్రాయం. ఓకే. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? అంతకుముందు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదన్నారు కదా, ఇప్పుడు ఒక్కసారిగా ఒక 5 శాఖల్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. నేర్చుకుంటున్నాడు. చేస్తున్నది ఏంటంటే ఏ శాఖలో ఏముంది, ఏం జరిగింది, ఏం కావాలి, ఏం చేయాలి. అందుకని ఆఫీసర్లు అందరినీ రోజు కూర్చోబెట్టడం, రివ్యూ చేయడం. అది ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అది మామూలుగానే చాలా తెలివైనడు. అసలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా తెలివితేటలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఆ తెలివితేటలు ఉపయోగించి నేర్చుకుంటున్నాడు. మంచి విషయాలనేమో జనంలోకి తీసుకెళ్తున్నాడు. కొన్ని విషయాల్లో అప్పుడే ఆయన చేసుకున్న నిర్ణయానికి
జనం ఆమోదం లభించింది. ఇంకా ఆశిస్తున్నారు. ఆశించిన ప్రకారం ఇంకా చేసుకెళ్తారనే నమ్మకం కూడా ఈవేళ ఉంది. ఓకే. అందుకని డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఓకే. కొన్నాళ్ళు ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ఆటోమేటిక్గా చీఫ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎప్పటికైనా అనుమానం లేదు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వీళ్ళ మధ్య గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవటం కానివ్వండి, ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్, ఈ విషయాల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి సరైన గౌరవమే దక్కుతుంది. ఎందుకంటే పెద్ద పార్టీలు ఎప్పుడు కూడా చిన్న పార్టీలని చిన్న చూపు చూసే అవకాశం ఉంది ఎన్నికల తర్వాత అనేది సహజంగా ఉంటుంది అది. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏమో పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు లేదని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు అంత అనుభవిస్తున్న లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఓకే. ఒకళ్ళొకరు పౌరులతో ఏడు వాళ్ళు ఇద్దరు కలిసి పెరుగుతున్నారు. అందుకని మీకేమో అనుమానం లేదు, చాలా బాగున్నారు, చాలా జాగ్రత్తగా వెళ్తుంది. మీరు ఎన్నాళ్ళు ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఇది వెళ్తే ఈ రకంగా రాష్ట్రం బాగుపడటానికి అవకాశం. ఓకే. సో 2029కి కూడా ఇలానే ఉండాలి, 10 ఏళ్ల పాటు ఈ పొత్తు కొనసాగాలి అని ఆకాంక్షిస్తున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. పొత్తు 5 ఏళ్ళకే అనుమానం లేదు. 2029లో పొజిషన్ ఏంటో చూద్దాం. ఈ లోపల ఏదో అవాంతరాలు లేకుండా ఉండాలి, ఈగోస్ అర్థం రాకుండా ఉండాలి. అది చూద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న మెయిన్ సవాల్ ఏంటంటే కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలోనే ఆయన సాక్రిఫైస్ చేశాడు. ఎమ్మెల్యే సెలక్షన్లోనే సాక్రిఫైస్ చేశాడు. నామినేటెడ్ పదవుల్లో కూడా సాక్రిఫైస్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అవునా? ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంకా ఏ విధంగా రావడానికి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఓకే. ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యే దాని మీద ఉన్నాడు ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఈయనకి ఇవ్వాల్సిన గౌరవం మించి గౌరవం ఇస్తున్నాడు ఆయన కూడా. అందుకని నా ఉద్దేశంలో నామినేటెడ్ పదవులు కూడా సక్రమంగా పంచుకుంటారు. అంటే 30% నామినేటెడ్ పదవులు జనసేన తీసుకుంటాం అని చెప్పారు. ఆ మేరకు ఒక అధికారికంగా కూడా ప్రకటన చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి 60%, 30% జనసేనకి, 10% బీజేపీకి అని. బాగానే ఉంది అది. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడానికి అఫీషియల్గా ఈరోజు ఎవరు చెప్పరా. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రకటన ఏంటంటే, మీరేం కంగారు పడకండి, ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్లు అనేది మీరు ఇబ్బంది పడకండి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి అలా చేసుకున్నాం. ఎలక్షన్ అయిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కాదు అసలు అన్నది, పంచాయతీరాజ్ ఎలక్షన్స్లోను అట్లలో కింద నుంచి సర్పంచులు కావచ్చు, అట్లలో మనం వంత తెచ్చుకున్నాం, ఇబ్బంది లేదు, మీరేం కంగారు పడకండి అని వాళ్ళు ప్రకటన చేశారు. ఇప్పుడు అఫీషియల్గా ఎవరో కూడా లేదు, కానీ ఒక చర్చ ప్రచారం జరుగుతుంది, మీడియా ప్రచారం చేస్తుంది. అది సబబుగానే. ఒకవేళ ఆ ఈక్వేషన్ బాగానే అనిపిస్తుందా మీకు? అంటే ఏంటంటే, రంగం మాట్లాడాలంటే తెలుగుదేశంలో సీనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా చాలామందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు. వాళ్ళందరూ ఆశిస్తున్నారు నామినేటెడ్. జనసేనలో అంత సీనియర్స్ లేరు, అంత కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నామినేటెడ్ పోస్టులు ఉంటే వంతడు వచ్చేస్తాయని నేను అనుకోను, కానీ సీనియర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. సీనియర్స్ వాళ్ళకు ఎవరు కొన్ని వస్తాయి జనసేనలో, కానీ అందరికీ వంతడు వచ్చేస్తాయని అనుకోవట్లేదు. వస్తే మంచిదే, అంతకన్నా మనకు కావాల్సింది. ఎందుకంటే ఇవాళ కుర్రోళ్ళకి కూడా ఏదో చేయాలి కదా, యూత్కి కూడా. అవును, అదేమో పవన్ కళ్యాణ్ ఆశయం కాబట్టి ఏదో తెచ్చుకుని సాటిస్ఫై చేస్తాడు. ఎన్ని సాటిస్ఫై చేసినా కష్టం అండి, ఎందుకంటే ప్రతివాడు ఆశిస్తున్నాడు. అంతేలే, ప్రతివాడు నాకేదో కావాలి. సాటిస్ఫాక్షన్ లెవెల్ 100% చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. సో ప్రాక్టికల్గా వీటిలో తీసుకోవచ్చు. ఏంటంటే, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చినా
5 ఇయర్స్కి ఇవ్వకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఇచ్చి మళ్ళీ ఆయన తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చి అలా చేస్తే 5 సంవత్సరాలు 2 బ్యాచ్లకి చేస్తే కొంచెం చాలా మందికి అవకాశాలు వస్తాయి. అలా చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఈ గవర్నమెంట్లో మీరు ఆశిస్తున్నది బీసీలుగా వీళ్ళని చేయాలనేది వీళ్ళ చేతిలో ఉన్నది కాదు కదా జోగయ్య గారు. అది బీసీలుగా చేయాలనేది ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇబ్బంది వచ్చింది. మళ్ళీ తేనె తుట్టిని కదపడమే అనిపిస్తుంది. సుప్రీంకోర్టుకి రాలేదు. మొట్టమొదటి కూడా కాపుని బీసీలో చేస్తారనేది డిమాండ్. బ్రిటిష్ గవర్నమెంట్ చేశారు. తర్వాత కొంతమంది తీసేస్తున్నారు. విషయం ఏంటంటే కాపులు సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్, దాంట్లో అనుమానం లేదు. ఆ రోజుల్లో అనంతరామన్ కమిషను ఒకసారి సర్వే చేసి ఇక్కడున్న మున్నూరు కాపుల్ని, అక్కడున్న తూర్పు కాపుల్ని ఈ 3 పరంగా సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అని చెప్పి వాళ్ళు బీసీలుగా చేర్చారు. మున్నూరు కాపులని, తూర్పు కాపులని. మిగతా కాపు, బొయ్య, తెల్లగా, ఒంటరి వాళ్ళని మాత్రం ఓసీలుగా ఉండిపోయారు. వాళ్ళు కూడా మేము కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్ బ్యాక్వర్డ్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్, కాబట్టి మమ్మల్ని కూడా చేస్తాం అనేది ఇప్పుడు డిమాండ్. అందుకని దానికి సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటంటే ఎవరినైనా బీసీలుగా చేస్తారంటే ఎనీ కమ్యూనిటీ ఈ 3 రకాలుగా బ్యాక్వర్డ్ అనేది సర్వే చేసి ఏదైనా కమిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తే చేయాలి. కానీ ఏ రికమెండేషన్ లేకుండా, ఏ సర్వే లేకుండా ఇండివిజువల్గా చేయడానికి లేదు. దట్ ఈస్ సుప్రీంకోర్టు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో అంశం ఇప్పుడు ఏమైందంటే మంజునాథ్ కమిషన్ రికమెండ్ చేసింది కదా. ఆ రిపోర్ట్ ఆధారంగా కదా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బీసీలుగా చేస్తూ అబౌవ్ 50%, 5% ఇచ్చారు. సో దట్ రిపోర్ట్ ఈజ్ దేర్. ఆ రిపోర్ట్లో బీసీలుగా యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చారు వాళ్ళు. అది ఇంప్లిమెంట్ చేయలేదు, ఆగిపోయింది. కాబట్టి ఆ రికమెండేషన్ ఉంది కాబట్టి, కమిషన్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పటికైనా బీసీలుగా చేర్చడానికి అవసరం లేదు. ఈ రిపోర్ట్ ఆధారంగా తీర్మానం కూడా చేశారు అసెంబ్లీలో. బిల్ చేశారు. కానీ ఇది కేంద్రం పరిధి కాదా? ఇది రాష్ట్రం చేసుకోవచ్చు. కేంద్రానికి రికమెండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందంటే ఇది మా కేంద్ర పరిధిలో కాదు, రాష్ట్రమే చేసుకోవాలి. అది ఒకటి. రెండోది ఏంటంటే బీసీలుగా చేస్తూ అబౌవ్ 50%, 5% రిజర్వేషన్స్ ఆ బిల్లు ఉంది. అబౌవ్ 50% ఇవ్వడానికి వీళ్ళు సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారం కాదు. కాబట్టి ఈ బిల్లు ఎందుకు ఇవ్వాలి? అబౌవ్ 50%. ఏ కారణం చేత 5% ఇవ్వాలి అబౌవ్ 50%. అది తెలియపరుస్తూ మాకు మళ్ళీ పంపించడానికి కిందకి పంపిస్తారు. అది కింద ఉండిపోయింది. ఈ లోపల 103 అమెండ్మెంట్ ప్రకారంగా ఓసీలో 10%, ఎకనామిక్ సెక్షన్స్ అది వచ్చింది. అప్పుడు సెంటర్ ఏముందంటే దాంట్లో ప్రావిజన్ ఉంది కదా కాపులకి ఇవ్వడానికి. కాబట్టి దీన్ని మీరు పక్కన పెట్టేసేయండి, ఇది ఇంప్లిమెంట్ చేయకండి, ఇది ఆఫ్ చేయండి అది కేంద్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది స్టేట్కి. అది ఎలాగంటారు మీరు? జీవీఎల్ క్వశ్చన్కి అది సమాధానం చెప్పారు. ఇది ఆల్రెడీ స్టేట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, మీరు దాన్ని పక్కన పెట్టండి. ఓకే, ఇక్కడ 2 సమస్యలు. ఒకటి ఏంటంటే దీంట్లో 10%, 5% ఇచ్చుకోవడం అనేది రాష్ట్రం చేయొచ్చు, దానికి కేంద్రం కూడా క్లియరెన్స్ ఇచ్చింది, అది ఓకే సార్. కానీ ఈ రిజర్వేషన్ బీసీల్లో చేర్చడం కాపులు అనగానే బీసీలు అభద్రతకి లోనవుతున్నారు. గతంలో కూడా బీసీలు అభద్రతకి లోనయ్యారు, కొంత సంఘర్షణకి తావిచ్చింది. 50% లోపే ఉండాలి అనేది ఇప్పుడు అవసరం లేదు. కారణం ఏంటంటే బీసీలో కాదు ఇప్పుడు ఇస్తున్నది, బీసీలుగా కాదు రిజర్వేషన్ ఇస్తున్నది. కరెక్ట్. అదనంగా ఓసీ కోటాలో ఇది ఓకే, 10% ఓకే. నేను ఈ 10%, 5% ఇవ్వడానికి ఈడబ్ల్యూఎస్ 10% కోటాన్ని బీసీలు వ్యతిరేకించాల్సిన పని, అది వ్యతిరేకించరు, వాళ్ళకి నష్టం లేదు. అదేం వ్యతిరేకించారు, అది ఓకే. కానీ అసలు బీసీలో చేర్చడం అనే ప్రక్రియ, బీసీలో చేర్చడం ఎప్పుడు అడుగుతున్నాం మేము, ఎప్పుడు అడుగుతాం? మా బీసీలో చేసే అవకాశం ఉందని చెప్తున్నాం కదా, కమిషన్ కూడా రికమెండ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, ఎప్పుడు అడుగుతాం? సుప్రీంకోర్టు క్లియర్ చేస్తాం. సుప్రీంకోర్టు అబౌవ్ 50% రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలేదు అన్నారు కదా, అక్కడేమో పెండింగ్లో ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ రికమెండ్ చేసినవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అందుకని సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చి అబౌవ్ 50% కూడా బీసీలకు ఇవ్వచ్చు అని అంటే అప్పుడు
మమ్మల్ని మళ్ళీ బీసీగా కన్సిడర్ చేసి ఓకే అబౌవ్ 50% ఇప్పుడున్న బీసీలకు నష్టం లేకుండా నష్టం లేకుండా ఓకే ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జోగయ్య గారు Thank you. థ్యాంక్ యూ ఇప్పుడు ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే మీరు ఆల్రెడీ తీసుకున్న దేశం ఇది 10%లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% ఇవ్వడం ఇదేమో కోర్టులో పెండింగ్లో ఉంది హైకోర్టులోను వాళ్ళేమో గత గవర్నమెంట్ కౌంటరైజేషన్లో మాకు వ్యతిరేకంగా వేశారు వాళ్ళు మీరు ఇచ్చినది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ రీకౌంటర్ ఇంకోటేమో వేయండి హైకోర్టుకి యాక్సెప్ట్ చేస్తూ అలాగే ఈవేళ మేము చీఫ్ మినిస్టర్కి రికమెండ్ చేస్తూ ఒక తీర్మానం చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏమైనా కలిసే అవకాశం ఉందా మీ బృందం అడిగాం అపాయింట్మెంట్ ఇవ్వండి అది హడావుల్లో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి రిలీజ్ చేశాను నేను అదే వాళ్ళకి ముఖ్యమంత్రిని అడిగిన రిప్రజెంటేషను బహిరంగంగా త్రూ ప్రెస్ పంపించాను పోస్ట్లో పంపించాను కులంగా పంపించాను వాళ్ళకి అందేటట్టుగా చూశాను అయితే వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో 2-3 మాసాల్లో పని ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇంకా ఏం చేస్తున్నారో మాకు రిప్రజెంటేషన్ మాకు ఇంకా సరైన ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద మళ్ళీ బీసీల్లో చేర్చడం అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం దానికోసం కృషి చేయాలి అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చిన 5%ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రధానంగా ఇవాళ తీర్మానం చేశారు అదే సమయంలో ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రెసివ్గా పనిచేస్తోంది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది ఆయన ముఖ్యమంత్రి కదా ప్రధానమంత్రి అయ్యే అర్హత అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని జోగయ్య గారు అంటున్నారు సార్ ఏనాటికైనా ఏనాటికైనా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే రైట్